మిత్రులకు నమస్కారం. నేడు హిందూపురం పట్టణంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం తరపున జిల్లా సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ మల్లు రఘునాథ్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ఎస్టీయు సంబంధించి వచ్చారు. నేటి విద్యా విధానంపై మన యొక్క సంఘం యొక్క స్టాండ్ ఏమి, ఈ విద్యా విధానంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరులేమి, విద్యాభివృద్ధిలో మన రాష్ట్రోపాధ్యాయ సంఘం ముందుకు వెళ్ళడానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చిస్తారు. నా పేరు మల్లు రఘునాథ్ రెడ్డి, ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జేఏసీ కో చైర్మన్. మరి ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలల కాలం పూర్తయింది. మరి గత ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రయోగశాలగా మార్చి ఉపాధ్యాయులకు సంబంధించి కానీ, అదేవిధంగా విద్యావేత్తల నుంచి కానీ, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నుంచి కానీ ఎటువంటి సూచనలు సలహాలు పాటించకుండా 117 జీవో అమలు చేయడము, దాని ఫలితంగా ప్రభుత్వ విద్యారంగము, ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగము బలహీనపడినటువంటి పరిస్థితి గత 3 సంవత్సరాలుగా గమనించడం. అదేవిధంగా 2022 నుంచి 2025 నాటికి చూస్తే దాదాపు 7-8 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు వైపు పోయినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆనాడు అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వం కానీ ఉపాధ్యాయ సంఘాల యొక్క సలహాలు సూచనలు తీసుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు బలహీనమైనటువంటి పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి కారణమైనటువంటి ప్రధానమైన 117 జీవో రద్దు కానీ, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేటటువంటి దిశగా కొన్ని నిర్ణయాలు కానీ చేస్తారని చెప్పి మేము కూడా భావించినాం. అయితే 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. కానీ 117 జీవో రద్దు చేసినప్పుడు ప్రధానంగా హై స్కూళ్ళలో మెర్జ్ అయినటువంటి 3, 4, 5 తరగతులను మళ్ళా వెనక్కి తెచ్చి ప్రాథమిక పాఠశాలలో కొనసాగిస్తారని చెప్పి మేము భావించడం జరిగింది. కానీ అధికారులు అలా కాకుండా మోడల్ స్కూళ్ళ పేరుతో మోడల్ స్కూళ్ళు తీసుకురావడం మంచిదే, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఇవ్వాలనేటువంటి ఉపాధ్యాయ సంఘాల యొక్క డిమాండ్ను ప్రభుత్వము ఆచరణలోకి తీసుకొస్తున్నందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. అయితే మోడల్ ప్రైమరీ స్కూళ్ళను ఏర్పాటు చేసేటటువంటి పేరుతో ఫౌండేషన్ స్కూళ్ళను ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే చాలా జిల్లాల్లో చాలా మండల విద్యాశాఖ అధికారులు కానీ, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ 1 కిలోమీటర్ పరిధిలో కాకుండా ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నటువంటి స్కూళ్ళ నుంచి కూడా 3, 4, 5 తరగతులను తీసుకొని పక్కన ఉన్నటువంటి మోడల్ ప్రైమరీ స్కూల్లో మెర్జీ చేసేటటువంటి ప్రపోజల్స్ పంపడం జరిగింది. దీనివల్ల పేద విద్యార్థులైనటువంటి కొంతమంది బడి మానివేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇంకా ప్రధానంగా +2 సంబంధించి కూడా గత ప్రభుత్వం అనాలోచితంగా +2 విధానం తీసుకురావడము, +2 విధానం తెచ్చిన తర్వాత 2022లో 294 స్కూళ్ళల్లో +2 తరగతులు ప్రారంభించడము, అదేవిధంగా 2024లో 210 స్కూళ్ళు ప్రారంభించడము, దానికి సంబంధించి కూడా 2022లో ప్రారంభించబడినటువంటి 294 స్కూళ్ళకు సంబంధించి కేవలము 1750 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. అదేవిధంగా 2024లో ప్రారంభించబడినటువంటి స్కూళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ను కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా ఇన్ టైంలో కూడా అడ్మిషన్కు అవకాశం ఇవ్వకపోవడంతో అక్కడ సరైనటువంటి ఎన్రోల్మెంట్ జరగకపోవడం కానీ, అదేవిధంగా రిజల్ట్ కూడా సరిగా రానటువంటి పరిస్థితి ఉంది. ఈ కారణం చూపి ఈ ప్రభుత్వము 294 ఈ +2 స్కూళ్ళను కూడా రద్దు చేయాలనేటటువంటి ఆలోచన చేస్తే ఉపాధ్యాయ సంఘాలుగా మేము కూడా వ్యతిరేకించి ఖచ్చితంగా వాటికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, ఉపాధ్యాయులను నియమించినారంటే మంచి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పినాం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం వచ్చినటువంటి రిజల్ట్లో కూడా +2 పాఠశాలలో చాలా స్కూళ్ళలో మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరానికి అయితే కొనసాగిస్తున్నారు. అయితే మా డిమాండ్ ఏంటంటే +2 పాఠశాలలు ఎక్కడైతే ప్రారంభించినటువంటి అన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలా, వాళ్ళకు ల్యాబ్ సౌకర్యం కల్పించాలా, అదేవిధంగా టీచర్లను కూడా పూర్తి స్థాయిలో నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయగలిగితే ఖచ్చితంగా +2 పాఠశాలలు కూడా మంచి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూపీ స్కూళ్ళు కూడా 3 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి అంటే దగ్గరలో ఉన్నటువంటి హై స్కూళ్ళు ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా యూపీ స్కూళ్ళను కూడా హై స్కూళ్ళలో మెర్జ్ చేసేటటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారు.
అంతేకాకుండా హై స్కూళ్ళలో కూడా ప్యారలల్ మీడియం కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే 117 జీవో వచ్చినటువంటి సందర్భంలో ఇంగ్లీష్ మీడియం మాత్రమే గత ప్రభుత్వం పరిమితం చేయింది. అలా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూడా మాకు ప్రధానంగా హామీ ఇచ్చింది, 117 జీవో రద్దు చేస్తాము, అదేవిధంగా ప్యారలల్ తెలుగు మీడియం కొనసాగిస్తామని చెప్పినారు. కానీ ఇప్పుడు తెలుగు మీడియం అనేదే లేకుండా రాష్ట్రంలో తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం లేకుండా పాఠశాలలు నిర్వహించడం అనేది సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పి మేము చెప్పినాం. కానీ అధికారులు ప్రభుత్వం కూడా ఏకపక్ష వైఖరితోనే ముందుకు పోతూ ఉంది. ఫలితంగా ఈ రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో కూడా కేవలం ఇంగ్లీష్ మీడియంతోనే పాఠశాలలు నడిచేటటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా తెలుగు మీడియం కూడా నడిచినారంటే, ఖచ్చితంగా నిర్వహించినారంటే మన ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతమయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు 5-6 డిమాండ్లను వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎన్నికల అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము పిఆర్సీని అమలు చేస్తామని చెప్పి, అదేవిధంగా ఐఆర్ను కూడా రిలీజ్ చేస్తామని చెప్పి, అంతేకాకుండా గత ప్రభుత్వం ఏవైతే బకాయిలు పెట్టిందో దాదాపు 21,000 కోట్లు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 9,000 కోట్లు బకాయిలు, మొత్తం 30,000 కోట్లకు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఈ మధ్యలో మేము ఫ్యాప్టో తరపున చేసినటువంటి పోరాట కార్యక్రమం ఫలితంగా కానీ, అదేవిధంగా జేఏసీ తరపున చేసినటువంటి ప్రాతినిధ్యం ఫలితంగా కానీ 2 విడతలుగా ఒక 7,300 కోట్ల అరియర్స్ను అయితే చెల్లించినారు. కానీ ఇంకా ప్రధానంగా పెన్షనర్లకు సంబంధించి రిటైర్ అయిన వెంటనే రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ, ఇలా పెన్షనరీ బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వడం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా సరెండర్ లీవ్స్ కూడా 2022 జూన్ నుంచి పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా గత పీఆర్సీకి సంబంధించి 2018 నుంచి ఇవ్వాల్సినటువంటి పీఆర్సీకి సంబంధించినటువంటి అరియర్స్ కూడా దాదాపు 20 నెలల అరియర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మీద కూడా ఇంతవరకు ప్రభుత్వము, మేము కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా మాతో చర్చించి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి, ఈ అరియర్స్ అన్నీ కూడా ఎప్పుడు ఇస్తారో తెలియజేయండి అని చెప్పినాం. కానీ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ ఇంతవరకు మాతో మీటింగ్ పెట్టేటటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. కాబట్టి ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ, అదేవిధంగా సిపిఎస్ను కూడా రద్దు చేసి మెరుగైనటువంటి పెన్షన్ విధానాన్ని మీతో చర్చించి అమలు చేస్తామన్నటువంటి ప్రభుత్వము దాని మీద కూడా నోరు మెదపడం లేదు. కాబట్టి ఈ ఆర్థిక బకాయిలు కానీ, అదేవిధంగా సిపిఎస్ రద్దు కానీ, అదేవిధంగా విద్యారంగాన్ని పరిరక్షించుకునేటటువంటి అంశాల మీద కానీ చర్చించడానికి ఈరోజు సత్యసాయి జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశము హిందూపురంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ఈ అంశాలన్నీ కూడా చర్చించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘంగా భావిస్తున్నాను.